నేను చదువుకుందుకు తాడికొండ వెళ్ళాలని ఇంట్లో నిశ్చయమైంది. కానీ ఆ ఊరికి ఎలా వెళ్ళాలో మాకు తెలియదు. చేపలు వదిలి మొదటిసారి అంత దూరం వెళ్ళటమంటే ఆ రోజుల్లో పెద్ద విషయమే మరి. మా అన్నయ్య వాళ్ళని వెళ్ళని ఎరిగి పలాసలో ఆగస్టు 24 సాయంకాలం 4 గంటలకి జనతా ఎక్స్‌ప్రెస్ ఎక్కి మన్నాడు అంటే ఆగస్టు 25 ఉదయాన్నే గుంటూరులో రైలు దిగితే అక్కడి నుంచి బస్సులో తాడికొండ వెళ్ళిపోవచ్చు అని తెలుసుకున్నాడు. కానీ నాకు కంగారాగలేదు. అలా అయితే స్కూలుకి వెళ్ళడం ఆలస్యమైపోతుందని చెప్పి నేను కంగారు పెట్టడంతో ఆగస్టు 23 రాత్రే పలాసలో రాయ్పూర్ ఎక్స్‌ప్రెస్ ఎక్కి విశాఖపట్నంలో దిగి అక్కడ స్టేషన్లోనే రాత్రంతా ఉండి ఉదయాన్నే పాసెంజర్ ఎక్కి విజయవాడలో దిగి అక్కడి నుంచి గుంటూరు వెళ్ళి మర్నాడు ఉదయానికి తాడికొండ చేరుకున్నాం. మామూలుగా ఒక పూటలో జరగాల్సిన ప్రయాణం నా హడావిడి మూలంగా రోజున్నర సాగింది. 1972లో అంటే నేను స్కూల్లో చేరిన కొన్ని నెలలకే అప్పటికే 7 ఏళ్ల నుంచి పక్షవాతం తీసుకుని మంచాన పడ్డ మా నాన్న చనిపోయారు. అప్పుడు నాకు పరీక్షలు అవుతున్నాయని చెప్పి మా అన్నయ్య నాకు ఉత్తరం కూడా రాయలేదు. నేను 8వ తరగతుల పరీక్షలు రాసి ఇంటికి వచ్చినప్పుడు నాన్న చనిపోయిన విషయం చెప్పి మా అమ్మ ఏడుపు మొదలుపెట్టింది. అక్కడితో మా నాన్నగారి అధ్యాయం ముగిసిపోయింది. ఆయన బతికి ఉన్నన్నాళ్ళు కుటుంబం కోసం అహోరాత్రాలు కష్టపడటం తప్ప ఆయన జీవితంలో ఏనాడూ సుఖపడలేదు. నాకు ఉన్న దృష్టిలోపం వల్ల తాడికొండ గురుకుల విద్యాలయంలో కూడా సమస్యలు మొదలయ్యాయి. అప్పటికే నా కుడికంటిలో చూపు పూర్తిగా పోవడంతో పాటు ఎడమ కంటిలో 40% మాత్రమే చూపు ఉండటంతో నాకు లెక్కల్లో పెద్ద సమస్య వస్తోంది. మిగతా అన్ని సబ్జెక్టుల్లోనూ మంచి మార్కులు వస్తుంటే లెక్కల్లో మాత్రం అతి తక్కువ మార్కులు వస్తున్నాయి. అది మా సుబ్రహ్మణ్యం మాస్టర్కి చాలా కోపం తెప్పిస్తుండేది. ఆయన బోర్డు మీద రాసే లెక్కలు నాకు సరిగ్గా కనిపించడం లేదు. దాంతో ఒకసారి లెక్కల పరీక్షలో కొందరికి 100కి 100 మార్కులు వస్తే నాకు మాత్రం చాలా తక్కువ మార్కులు వచ్చాయి. అందుకని సుబ్రహ్మణ్యం గారు నా చదువు మీద ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి నేను మంచి మార్కులు తెచ్చుకునేలా చెయ్యాలని నా మీద దృష్టి పెట్టారు. ఇంత జరుగుతున్నా నేను మాత్రం నా దృష్టిలోపం గురించి ఆయనకు తెలియనివ్వలేదు. ఆయన కూడా నేను పుస్తకాలు దగ్గర పెట్టుకు చదవడాన్ని గమనించలేదు. ఆయన జామెట్రీ చెప్తున్నప్పుడు బోర్డు మీద ఆయన రాసేది నాకు కనబడకపోవటంతో ఆ లెక్కలు నాకు అర్థమయ్యేవి కావు. ఆ జామెట్రీ పరీక్షలో నాకు 2.5 మార్కులే వచ్చాయి. నాకు సబ్జెక్ట్ అర్థం అవక పరీక్షల్లో మార్కులు తక్కువ తెచ్చుకుంటున్నానని సుబ్రహ్మణ్యం మాస్టర్ అనుకున్నారు. కానీ నాకు బోర్డు కనబడడం లేదని ఆయన గ్రహించలేదు. ఆయన వెంటనే బోర్డు మీద త్రికోణం బొమ్మ వేసి భుజాల గురించి కోణాల గురించి నన్ను ప్రశ్నలు అడుగుతుంటే నాకు కనబడకపోవటంతో నాకు తెలియదని సమాధానం చెప్పాను. ఆయనకి నా మీద పట్టరాని కోపం వచ్చింది. రాస్కెల్, కళ్ళు కనబడటం లేదురా అని నన్ను చెంప మీద చెల్లును కొట్టేశారు. ఆ చెంప దెబ్బ తిన్న వెంటనే అవును సార్, నాకు నిజంగానే కళ్ళు కనబడటం లేదు అని చెప్పి బోరుమని ఏడ్చేశాను. ఆ మాటలు ఆయనకు అర్థమవక ఏమంటున్నావురా అని మళ్లీ విసురుగా అడిగారు. అవును సార్, నాకు కళ్ళు కనబడకపోవటంతో మీరు బోర్డు మీద రాస్తున్న బొమ్మలని నేను చూడలేకపోతున్నాను. అందుకే పరీక్ష కూడా సరిగ్గా రాయలేకపోయాను అని ఏడుస్తూ చెప్పాను. అంతే, ఆయన కన్నీళ్లు పెట్టుకుని చేతిలో ఉన్న డస్టర్తో నుదుటి మీద కొట్టుకుంటూ నా చేత ఎంత పాపం చేయించేవరా అని చెప్పి కుర్చీలో చతికిలు పడిపోయారు. ఆయన ఆ రోజు పాఠం చెప్పడం ఆపేసి ఇంకా ఏడుస్తూనే ఉన్న నన్ను సముదాయిస్తూ ప్రిన్సిపాల్ సుగుణ గారి దగ్గరికి తీసుకువెళ్లారు. ఇద్దరూ కలిసి మా కుటుంబ ఆర్థిక పరిస్థితి గురించి నన్ను అడిగి తెలుసుకున్నారు. ఈ పిల్లవాడిని ఇంకా కంగారు పెట్టకండి మాస్టారు, ఇతనికి ఎలా చెబితే అర్థమవుతుందో ఆలోచించి అలా చెబుదాము. ఇతని గురించి మనం కొంచెం సానుభూతితో ఆలోచించాలి అని ఆవిడ సుబ్రహ్మణ్యం గారితో చెప్పింది. వాడికి బోర్డు కనిపించడం లేదని తెలిస్తే నేను వాడిని కొట్టేవాడిని కాదు మేడం. పొరపాటు చేశానని ఇప్పటికీ బాధపడుతున్నాను. నేను మాత్రం మనిషిని కాదా? వీళ్ళ ఆర్థిక పరిస్థితి అంత బాగున్నట్లేదు. వైద్యానికి అయ్యే ఖర్చు నేను పెట్టుకుంటాను. వీడిని గుంటూరు ప్రభుత్వ కంటి ఆసుపత్రిలో చూపిస్తే బాగుంటుంది అని ఆయన చెప్పారు. సుగుణ గారు కూడా అందుకు సరేనన్నారు. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఇంకా ఇక్కడే ఉండి చదువు కొనసాగించాలన్న నమ్మకం నాకు సన్నగిల్లిపోయింది. నా చూపు రోజురోజుకీ తగ్గిపోతోంది. పూర్తిగా గుడ్డివాడినైపోతే నేను ఇక్కడ ఉండలేనేమో. నా చదువు ఎలాగవుతుందో నాకు అర్థం కావటం లేదు. నాకు ఎక్కడికో వచ్చి ఉన్నట్టుంది. నేను ఈ ఒంటరితనం భరించలేకపోతున్నాను. మన ఊళ్ళో నా జీవితం ఎలా గడిస్తే అలా జరుగుతుంది. నన్ను ఇంటికి తీసుకుపోండి అని నేను ఇంటికి ఉత్తరం రాశాను. ఆ ఉత్తరం చదవగానే మా ఇంట్లో వాళ్ళు నా గురించి ఏడుపు మొదలుపెట్టారు. తాడికొండ స్కూల్కి సెలెక్ట్ అయినప్పటి నుంచి నేను పెద్ద కలెక్టర్ అయిపోతానని ఊళ్ళో అందరూ అనుకుంటున్నారు. మా ఇంట్లో కూడా నేను ఏదన్నా మంచి ఉద్యోగంలో చేరి కుటుంబాన్ని ఉద్ధరిస్తానని ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు నా ఉత్తరం చూడగానే వాళ్ళందరి ఆశలు అడియాశలు అయిపోయాయి. మా ఆర్థిక ఇబ్బందుల మూలంగా మా తమ్ముడిని డాక్టర్కి చూపించలేకపోయాము. మీరు అక్కడ అతనికి ఏదైనా సాయం చేయగలిగితే చేయండి, లేకపోతే మా వాడు అడిగినట్లు వాడిని ఇంటికి తీసుకుపోతాము అని మా అన్నయ్య ప్రిన్సిపాల్ గారికి ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరం అందుకున్న తర్వాత ప్రిన్సిపాల్ గారు సుబ్రహ్మణ్యం గారు మాట్లాడుకుని స్కూల్లో ఇలాంటి కంటి సమస్యలు ఉన్న పిల్లలందరినీ వెదిగితే 18 మంది పిల్లలు వచ్చారు. ఒక వ్యాన్ మాట్లాడి మా 18 మంది పిల్లల్ని గుంటూరులో ప్రభుత్వ ఆసుపత్రిలో చూపించమని శామ్యూల్ మాస్టర్కి ఇచ్చి పంపించారు.
ఆయన ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స సరిగా ఉండదనుకుని అక్కడికి తీసుకెళ్లకుండా తమ ఇంటి దగ్గర ఉన్న కుగ్లర్ ఆసుపత్రికి తీసుకెళ్లి చూపించారు. ఆ ఆసుపత్రిలో డాక్టర్ గారు మా పిల్లలందరికీ పరీక్షలు చేశాక నా ఒక్కడి కంటి పరిస్థితే ప్రమాదకరంగా ఉందని చెప్పారు. మిగతా పిల్లల గురించి కంగారు పడనక్కర్లేదని కూడా చెప్పారు. ఇతని కంటి జబ్బు నయం చేసేటంత సాంకేతిక పరిజ్ఞానం ఇంకా రాలేదు. అంతవరకు కళ్ళజోడుతో మేనేజ్ చేసుకోమనండి అని చెప్పి పంపేశారు. ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి చూపించమంటే కుగ్లర్ ఆసుపత్రికి ఎందుకు తీసుకెళ్లారు అని శామ్యూల్ గారి మీద స్కూల్లో విమర్శలు వచ్చాయి. తర్వాత పాపయ్య రాజు గారితో మా 18 మంది పిల్లల్ని గుంటూరులో ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. ఆ ప్రభుత్వ ఆసుపత్రిలో నాకు అన్ని రకాల కంటి పరీక్షలు చేశారు. జీవితంలో మొదటిసారి నా కంటి చూపుకి అన్ని రకాల పరీక్షలు చేయించుకున్నాను. అప్పటికి నా వయసు 13 ఏళ్లు. మయోపియా వ్యాధి వలన 13 నుంచి 19 ఏళ్ల యుక్త వయసు వచ్చేసరికి ఇతని కంటిలో చాలా మార్పులు వచ్చేటందుకు అవకాశం ఉంది. కొంతమందికి ఆ వ్యాధి చాలా వరకు తగ్గిపోవచ్చు. మరికొంతమందికి మరింత పెరిగిపోయి పూర్తిగా చూపు పోవచ్చు అని అక్కడ ఉన్న డాక్టర్ గారు చెప్పారు. ఆయన చెప్పినట్లే నాకు క్రమేపీ చూపు తగ్గిపోవడం మొదలుపెట్టింది. ఆ ఆసుపత్రిలో నాకు చికిత్స మొదలుపెట్టి కళ్ళ అద్దాలు రాసిచ్చారు. ఆ కళ్ళద్దాలు పెట్టుకున్న తర్వాత నాకు చూపు పెరిగిపోలేదు, కానీ ఉన్న కొంచెం చూపులోనూ క్లారిటీ పెరిగింది. అంటే బ్లాక్ పోర్ట్ కనపడకపోవడం మొదటిలాగే కంటి దగ్గర పెట్టుకుని చదవడం లాంటి విషయాల్లో ఏమాత్రం మార్పు లేదన్నమాట. గుంటూరులో ఇంతకు మించి ఈ కుర్రాడికి చికిత్స చేయలేము. హైదరాబాద్లో సరోజినీదేవి కంటి ఆసుపత్రికి తీసుకెళ్ళండి, అక్కడ అతనికి సరైన వైద్యం దొరకవచ్చు అని వాళ్ళు మాకు సలహా ఇచ్చారు. అలా హైదరాబాద్ తీసుకువెళ్ళి చూపించుకునే తాహతు మాకు లేకపోవడంతో ఆ ఆలోచన అక్కడితోటే వదిలేసి నేను చదువులో పడిపోయాను.